నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ మద్యం కుంభకోణం నిందితుడు వెంకటేష్ జల్సాలు చార్టెడ్ ఫ్లైట్ బుగ్గ కార్లలో విహారం సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు బల్లికురువ క్వారీ దుర్ఘటనపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం మృతులకు 14 లక్షలు క్షతగాత్రులకు 10 లక్షల చొప్పున పరిహారం కాళేశ్వరం నివేదికపై రేవంత్ సర్కార్ దృష్టి 7 మంత్రివర్గ సమావేశంలో చర్చ తదుపరి చర్యల బాధ్యత సిఐడికి అప్పగించే అవకాశం అవయవ దానంలో తెలంగాణకు తొలి స్థానం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఆర్గాన్ డొనేషన్ బ్రెయిన్ డెడ్ కేసులు వృధా కాకూడదన్న ప్రభుత్వం ఓటరు జాబితాలో పేరు గల్లంతు ఆరోపణలపై తేజస్వికి ఈసీ నోటీసులు ఎపిక్ ఐడి వివరాలు సమర్పించాలని సూచన 2 ఓటర్ కార్డులు ఉన్నట్లు అనుమానం రష్యా చమురుపై భారీగా అమెరికా పెనాల్టీల ప్రభావం భారత్పై ఏటా 96,000 కోట్ల భారం మార్కెట్ నిపుణుల అంచనా ఉత్కంఠ రేపుతున్న 5వ టెస్టు ఫలితం విజయానికి 35 పరుగుల దూరంలో ఇంగ్లాండ్ బౌలర్లపై టీమిండియా గెలుపు భారం ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు వెంకటేష్ నాయుడు జల్సాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతడి వార్షికాదాయం 5 లక్షల రూపాయల లోపే అయిన చార్టెడ్ ఫ్లైట్లు బుగ్గ కార్లలో విహారం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ముఠా సభ్యుడైన వెంకటేష్ నాయుడు అధికార దర్పానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పేదల రక్తమాంసాల్ని పీల్చేసి మద్యం కుంభకోణంలో 1,000 కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఠా ఆ ముడుపుల సొమ్ముతో అత్యంత విలాసవంతమైన జీవితం గడిపింది. ప్రత్యేక విమానాలు, లగ్జరీ కార్లలో తిరుగుతూ జల్సాలు చేసింది. ముడుపుల సొమ్ము దాచిపెట్టిన డెన్కు ఇన్ఛార్జిగా వ్యవహరించిన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు వెంకటేష్ నాయుడు విలాస జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వెలుగులోకొచ్చాయి. ఆయన ప్రత్యేక విమానంలోకి ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి వెళుతున్న ఫోటోలు, ఖరీదైన కార్లలో షికారు చేస్తున్న ఫోటోలు, వైసీపీ, బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మద్యం ముడుపుల సొమ్ములు దాచిపెట్టిన ఓ డెన్లో వెంకటేష్ నాయుడు కోట్ల రూపాయల నోట్ల కట్టల్ని లెక్కిస్తూ వాటిని పంపిణీకి సిద్ధం చేస్తున్న దృశ్యాలు 2 రోజుల కిందట వెలుగులోకొచ్చాయి. తాజాగా ఆయన విలాసాల వీడియోలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలకు జనం నుంచి కాజేసిన మద్యం సొమ్ముతో ఏం జల్సాలు చేశారంటూ పెద్ద ఎత్తున కామెంటొస్తున్నాయి. ఓ విమానాశ్రయం నుంచి వెంకటేష్ నాయుడు ప్రత్యేక విమానంలో ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న వీడియో వెలుగులోకొచ్చింది. ఖరీదైన కారులో నేరుగా విమానాశ్రయం ప్రవేశద్వారం దగ్గర దిగి రన్వేపై దర్జాగా నడుచుకుంటూ ప్రైవేట్ జెట్ ఎక్కాడు. దిగేటప్పుడు రన్వేపై సిద్ధంగా ఉన్న బుగ్గ కారులో ఎక్కారు. ఆయన ఎంతటి విలాస జీవితం గడిపారో ఇట్టే అర్థమవుతోంది. బుగ్గకారు ప్రోటోకాల్ ఇచ్చారంటే అత్యంత ప్రముఖులతో కలిసి ఆయన ప్రత్యేక విమానంలో ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది. మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి చెప్పిన చోటకు చేర్చడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించినట్లు సిట్ తేల్చింది. 2022 జనవరిలో నాటి సీఎం జగన్ నివాసం తాడేపల్లి ప్యాలెస్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే వెంకటేష్ నాయుడును జగన్ వద్దకు తీసుకెళ్లి కల్పించారు. దీంతో వారి మధ్య బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒంగోలు లోక్సభ నియోజకవర్గం నుంచి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెంకటేష్ నాయుడు ఎన్నికల అఫిడవిట్లో 2022-23 ఏడాదికి సంబంధించిన తన వార్షిక ఆదాయం 4,95,000గా చూపించారు. బ్యాంకు ఖాతాల్లో తన చేతిలో కలిపి మొత్తం 10,70,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. అంతకు మించి మరే ఆస్తులు లేవని తెలిపారు. 5 లక్షల వార్షిక ఆదాయం కలిగిన వ్యక్తి ఖరీదైన బైక్పై తిరగడమే కష్టం. అలాంటిది ఖరీదైన కార్లతో పాటు ప్రత్యేక విమానాల్లో ప్రయాణం చూస్తే అదంతా మద్యం ముడుపుల సొమ్మేనని తేటతెల్లమవుతోంది. వెంకటేష్ నాయుడికి మొదటి నుంచి వైసీపీ అధినేత జగన్తో సంబంధాలు ఉన్నాయి. 2013 నుంచి ఆయన పలుమార్లు జగన్తో కలిసి ఫోటోలు దిగారు. వాటిని ఆయన తన ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆంగ్ల దినపత్రికకు ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలతో వెంకటేష్ నాయుడు కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మద్యం కుంభకోణంపై సీటు పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్లను విక్రయించి ప్రజలను దోచుకున్నారని మంత్రి ధ్వజమెత్తారు. దేశమంతా డిజిటల్ పేమెంట్స్ నడుస్తుంటే ఏపీలో మాత్రం నగదు లావాదేవీలతో అక్రమ డబ్బును డెన్లకు తరలించారని ఆరోపించారు. దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో పంచి గెలవాలని చూశారని మంత్రి పార్థసారథి విమర్శించారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరిగిందో ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి సంపాదించిన సొమ్ముతో టన్నుల బంగారం కొనటం కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటం కానివ్వండి, విదేశాల్లో మైన్స్ వ్యాపారం చేయటం కానివ్వండి, లేదా దుబాయ్ లాంటి ప్రాంతాల్లో షెల్ కంపెనీల ద్వారా ఈ మనీ లాండరింగ్ ఏదైతే చేసి ఎక్కడా కూడా ఎవరినైనా ఇన్వాల్వ్ చేయాలి అనే ఆలోచనతో కాకుండా వాస్తవాల్ని వెలికి తీసి మరి ఈరోజు స్కామ్ అంతా కూడా ఈ ప్రభుత్వంలో బయట పెడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని గ్రానైట్ క్వారీలో జరిగిన దుర్ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆదివారం సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో గ్రానైట్ పలకల రాయిని వేరు చేయడానికి డ్రిల్లింగ్ చేస్తుండగా పైనుంచి రాళ్లు పడడంతో 6 కూలీలు చనిపోయారు. ఘటనా స్థలంలో 4 మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరో 2 చనిపోయారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు బాధిత కుటుంబాలకు సాయం అందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్కు సీఎం చంద్రబాబు సూచించారు. మృతుల కుటుంబాలకు 14 లక్షలు, గాయపడిన 2కి 10 లక్షల చొప్పున క్వారీ యాజమాన్యం నుంచి సాయం ఇప్పిస్తామని కలెక్టర్ తెలిపారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఇవాళ తెలంగాణ కేబినెట్ చర్చించనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ 700 పేజీల నివేదికలోని అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. 3 ఆనకట్టల ప్రణాళిక మొదలు నిర్మాణం, నిర్వహణ వరకు జరిగిన లోపాలను ఎత్తిచూపిన కమిషన్ అందుకు బాధ్యుల్ని కూడా పేర్కొంది. అయితే తదుపరి చర్యల కోసం ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ మొదలుకొని నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. బ్యారేజీల నిర్మాణంలో లోపాల్ని ఎత్తిచూపడంతో పాటు ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో సవివరంగా పేర్కొంది. గతంలో న్యాయ విచారణ కమిషన్ల నివేదికలపై ఏ రాష్ట్రంలో ఏం చేశారనే అంశాలపై ఇవాల్టి కేబినెట్ భేటీ దృష్టి సారించే అవకాశం ఉంది. కమిషన్ ఇచ్చిన 700 పేజీల నివేదికలోని అంశాల్ని అధికారుల బృందం క్లుప్తంగా ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ నాయకత్వ ప్రభావంతో పరిపాలన, ప్రణాళికాపరమైన లోపాలతో పాటు సాంకేతిక అంశాల్ని విస్మరించారని కమిషన్ పేర్కొన్నట్లు అధికారుల కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం అధికారుల కమిటీ సభ్యులతో సమావేశమై నివేదికలోని అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఆర్థిక అవకతవకలు, నిబంధనలకు తూట్లు పొడవడం సహా ప్రాజెక్టు అధికారులు నిర్మాణ సంస్థతో కుమ్మక్కయ్యారని, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగమైందని, అందులో ఎవరెవరి పాత్ర ఏమిటనే విషయాల్ని కమిషన్ వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటు ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఇంజనీర్ల పాత్ర గురించి కమిషన్ నివేదించినందున మంత్రివర్గం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాలనే నిర్ణయం ప్రభుత్వానిది కాదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తిగతంగా తీసుకున్నారని, బ్యారేజీలు దెబ్బతినడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కారణమని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి, అప్పటి సీఎంఓలోని ఓఎస్డీ స్మితా సబర్వాల్తో పాటు మాజీ ఈఎన్సీలు, మాజీ సీఈలు, ప్రస్తుత ఈఎన్సీలు టి శ్రీనివాస్, హరిరాం, సీఈలు సుధాకర్ రెడ్డి, ప్రమీల పాత్రను వెల్లడించినట్లు తెలిసింది. డిపిఆర్ తయారీకి వాప్కోస్ సంస్థకు ఇచ్చిన 6.77 కోట్లు వసూలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు సమాచారం. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఆర్థిక అవకతవకలు జరిగాయని, ప్రజాధనం దుర్వినియోగం కావడానికి బోర్డు సభ్యులు బాధ్యులని నివేదించింది. క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిన ఎల్ఎన్టీని తప్పుబట్టింది. ఆనకట్టకు సంబంధించి ఆ సంస్థకు ఏ సర్టిఫికెట్ ఇవ్వరాదని, 7వ బ్లాకు పునరుద్ధరణతో పాటు మిగిలిన లోపాల సవరణకు అయ్యే వ్యయాన్ని ఎల్ఎన్టీ భరించాలని కమిషన్ స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో ఉన్న లోపాల్ని ఆయా సంస్థలే సరిదిద్దాలని కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. తదుపరి చర్యల కోసం ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు వేర్వేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో కలిశారు. ఈ భేటీల వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రధాని కార్యాలయం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. రాష్ట్రపతిని ప్రధాని మోదీ కలిసిన కొంతసేపటికే కేంద్ర హోంమంత్రి వెళ్లి భేటీ అవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. బీహార్ ఎన్నికల ముందు జరిపిన ఎస్ఐఆర్పై ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేయడంతో పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. ఆపరేషన్ సింధూరుపై చర్చ తప్ప జూలై 21 నుంచి పార్లమెంటు సమావేశాలు స్తంభించాయి. రష్యా నుంచి ఆయుధాలు, చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 25% సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ భేటీలు జరిగాయి. బీహార్ ఓటర్ల జాబితా సవరణ అంశంపై పార్లమెంటులో వాయిదాల పర్వం కొనసాగుతున్న వేళ క్రీడా బిల్లు ఆమోదానికి మోదీ సర్కార్ పావులు కదుపుతోంది. ఇవాళ క్రీడా బిల్లు ఆమోదానికి ప్రయత్నం చేయనుంది. బీసీసీఐ సహా దేశంలోని క్రీడా సమాఖ్యల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన బిల్లును ఇవాల్టి లోక్సభ కార్యక్రమాల అజెండాలో చేర్చారు. నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు కూడా లిస్టింగ్ అయింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరో 6 నెలల పొడిగింపు అంశాన్ని రాజ్యసభ కార్యక్రమాల అజెండాలో చేర్చారు. ఓటరు జాబితా ముసాయిదాలో తన పేరు లేదన్న ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్కు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఇటీవల మీడియా సమావేశంలో ఆయన చెప్పిన ఐడి వివరాలు అందించాలని సూచించింది. తేజస్వి యాదవ్కు వద్ద రెండో ఓటర్ కార్డు ఉండటం అనుమానాలకు తావిస్తోందని, దాని ప్రామాణికతను పరిశీలించాల్సి ఉందని ఈసీ పేర్కొంది. బీహార్లో నిర్వహించిన ఎస్ఐఆర్ తర్వాత విడుదల చేసిన ఓటరు జాబితా ముసాయిదాలో తన ఓటు గల్లంతైందని తేజస్వి యాదవ్ ఆరోపించారు. తన ఎపిక్ నెంబర్ వెబ్సైట్లో కనిపించడం లేదన్నారు. అయితే ఆయన చూపిన ఎపిక్ నెంబర్ 10 ఏళ్లుగా రికార్డుల్లోనే లేదని ఈసీ పేర్కొంది. ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్నది నకిలీ ఓటర్ కార్డు అయితే అది ఆయనకి ఎలా వచ్చిందన్న కోణంలో ఈసీ దర్యాప్తు చేయనుంది. తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లను కొత్తగా జత చేశారన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ను తమిళనాడుతో ముడిపెట్టడం అసంబద్ధమని పేర్కొంది. తమిళనాడులో ఇంకా ఎస్ఐఆర్ నిర్వహించలేదని ఈసీ స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతోందని, బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు కోల్పోతుండగా తమిళనాడులో మరో 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారంటూ చిదంబరం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. బీహార్లో లక్షల మంది ఓటర్లు శాశ్వతంగా వలస వెళ్లారని ఈసీ ఏ విధంగా నిర్ధారణకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈసీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని చిదంబరం ఆరోపించారు. ఆయన ఆరోపణలు నిరాధారమని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఈసీ పేర్కొంది. ఎస్ఐఆర్ను అడ్డుకునేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని ఈసీ పేర్కొంది. అవయవ దానంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2024లో దేశంలో 10 లక్షల జనాభాకు సగటున 0.8 మంది అవయవ దానం చేయగా తెలంగాణలో ఆ సంఖ్య 4.88గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అవయవ దానంలో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జీవన్ దాన్ ప్రతినిధులకు అవార్డు అందజేశారు. అవయవ దానంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండటంపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ హర్షం వ్యక్తం చేశారు. బ్రెయిన్ డెడ్ కేసులో అవయవాలు వృధా కాకుండా మరొకరికి దానం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 2030 నాటికి 10 లక్షల కోట్ల విలువ చేసే చేనేత వస్తువుల ఎగుమతులే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన చేనేత వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని, 2 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. తెలంగాణకు చెందిన చేనేత దుస్తులకు జీఐ ట్యాగ్ లభించిందని, రాబోయే రోజుల్లో నైపుణ్యాలు మరింత పెంచుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలన్నారు. వారానికోసారి చేనేత దుస్తులు ధరించాలనే ప్రధాని పిలుపును ప్రతి ఒక్కరూ పాటించాలని కిషన్ రెడ్డి కోరారు. ఫారెన్ మార్కెట్ వరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5 F'లతో కూడినటువంటి స్ట్రాటజీ చేనేత రంగాన్ని మనం పరిరక్షించుకోవచ్చు. మనము 3 లక్షల కోట్ల విలువైనటువంటి చేనేత వస్తువులను ఎగుమతి చేస్తా ఉన్నాం. వచ్చే 5 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గారి లక్ష్యము సుమారు 10 లక్షల కోట్లకు మనం ఎగుమతులు పెంచే విధంగా కార్యాచరణ ప్రణాళిక ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం కూడా అంతర్జాతీయ స్థాయిలో మరి హ్యాండ్లూమ్ హబ్ గా మారాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో నచ్చని వ్యక్తులున్న ప్రజలు మెచ్చిన వారిని నాయకులుగా తయారు చేయడమే ముఖ్య నేతల బాధ్యత అని మంత్రి సీతక్క అన్నారు. నాయకుడంటే గ్రూప్ లీడర్గా కాకుండా జనాలకు సేవకుడిలా ఉండాలన్నారు. నిజామాబాద్ జిల్లా అర్గుల్లో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్,
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి సీతక్క పాల్గొన్నారు. జిల్లాలో గ్రూపులను పక్కన పెట్టి పార్టీ శ్రేణులను కలుపుకొని పోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. నాయకులు లోపాలను సరిదిద్దుకొని ముందుకెళ్లాలన్న సీతక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు వివరించాలి. కాబట్టి నాయకుడు అనేవాడు నిరంతరం ప్రజలలో ఉండాలి. మనం ఏసీ గదులలో కూర్చుంటాం, మనం ఏదో ఓట్లప్పుడు పోతామంటే ప్రజలు కూడా మనల్ని గుర్తించుకోరు. మంచికి చెడుకు వాళ్ళకు మనం తోడుంటే మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కూడా తోడు ఉంటారు. ఆ రకమైనటువంటి అనుబంధాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సేవకుడిగా నాకుంది. ఏపీలో పర్యాటక ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఏపీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాజస్థాన్ ఉదయ్పూర్ ఫెయిర్ మౌంట్ ప్యాలెస్లో ఈవెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వార్షికోత్సవాల్లో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర టూరిజం విజన్ 2029ని ఏపీలో పర్యాటకం అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించారు. ఈ రంగం ద్వారా ఏపీ ఆర్థిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాల పెంపునకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక రంగ విధానం, పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలను ఆయన వివరించారు. వైసీపీ నేత సీదిరి అప్పలరాజుకు నియోజకవర్గ ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటకెళ్లిన ఆయనను గ్రామస్తులు అడ్డుకున్నారు. బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వెళ్లిన అప్పలరాజుకు స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. అధికారంలో ఉన్నంతకాలం పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చారంటూ నిలదీశారు. ఈ క్రమంలో గ్రామస్తులు, అప్పలరాజు వర్గీయుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో మాజీ మంత్రి అప్పలరాజును పోలీసులు గ్రామం వెలుపలికి పంపారు. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 3 రోజులు పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైల్ సూచించారు. ఇవాళ అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. గాజాలో మారణ హోమం కొనసాగుతోంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 92 మంది పాలస్తీనియన్లు దుర్మరణం చెందారు. వారిలో 56 మంది ఆహార వితరణ కేంద్రాల వద్ద గుమిగూడిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆహార కేంద్రాల వద్ద మరణించిన వారి సంఖ్య 900 దాటింది. గాజాలో ఆకలి చావులు పెరిగిపోయాయి. తినటానికి తిండి లేక బక్కచిక్కిపోయి మరో 6 బలయ్యారు. ఆకలి చావుల సంఖ్య 175కు చేరింది. వారిలో 92 మంది చిన్నారులు, శిశువులు ఉన్నారు. అనార్థులపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేయటాన్ని ఇండోనేషియా, బొలీవియా, కొలంబియా తదితర దేశాలు ఖండించాయి. మరోవైపు ఇజ్రాయెల్ మంత్రి ఇటామర్ బెన్గ్విర్ యూదులు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన టెంపుల్ మౌంట్ను సందర్శించడాన్ని పాలస్తీనా, జోర్డాన్, సౌదీ అరేబియాలు ఖండించాయి. అమెరికా బెదిరింపులకు తలొగ్గి రష్యా నుంచి చమురును కొనడం తగ్గించుకుంటే భారత్పై ఏటా 78,000 నుంచి 96,000 కోట్ల భారం పడుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతి దేశంగా భారత్ ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురుపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పుడు రాయితీ ధరలకు రష్యా నుంచి కొని భారత్ గణనీయంగా లబ్ధి పొందింది. యుద్ధానికి ముందు భారత్ దిగుమతుల్లో రష్యా చమురు వాటా 0.2% కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం 35 నుంచి 40% చేరింది. ఫలితంగా భారత దిగుమతి భారం తగ్గి రిటైల్ ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నాయి. రష్యా చమురు నుంచి ఉత్పత్తి చేసిన ఉత్పత్తుల దిగుమతులను వచ్చే జనవరి నుంచి ఐరోపా సమాఖ్య నిషేధం విధించడంతో భారత సంస్థల ఇబ్బందులు రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో ఆ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేసుకోవాలని భారత్ ఆలోచిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పేర్కొంది. వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ భారత్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల 25% సుంకాలు విధించారు. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు పెనాల్టీల భారం కూడా మోపారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన సందర్భంగా స్వదేశీ ఉద్యమం పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆర్థిక అనిశ్చితిలో ఐక్యంగా నిలబడాలని కోరారు. ఈ క్రమంలో అమెరికాతో భారత్ పలు ఒప్పందాలను రద్దు చేసుకోనుందన్న ప్రచారం ఊపందుకుంది. అదంతా అవాస్తవమని విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. అంతకుముందు F-35 యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసుకుందన్న వార్తలపై స్పందించిన భారత్ అసలు ఆ ఒప్పందంపై సంతకమే చేయలేదని స్పష్టం చేసింది. భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ రసవత్తర ముగింపు ముంగిట నిలిచింది. సిరీస్ ఫలితం ఆట చివరి రోజున ఇవాళ తేలనుంది. 374 పరుగుల లక్ష్య ఛేదనలో 1 వికెట్ నష్టానికి 50 పరుగులతో 4వ రోజు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 111 పరుగులు, జో రూట్ 152 బంతుల్లో 12 ఫోర్లతో 105 పరుగులు చేశారు. ఆదివారమే మ్యాచ్ ఫలితం తేలేలా కనిపించిన వరుణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 35 పరుగులు అవసరం. క్రాలే 14, డకెట్ 54, ఓలీ పోప్ 27, బేతిల్ 5 పరుగులతో అవుట్ అవగా జేమీ స్మిత్ 2, ఓవర్టన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. సిరీస్ను 2-2తో ముగించాలంటే భారత బౌలర్లు ఇవాళ అద్భుతం చేయాల్సి ఉంది.